వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించబడ్డాయి. పోలీస్ స్టేషన్లో ఏసీపీ రవీందర్ రెడ్డి, ఆర్డీఓ కార్యాలయంలో ఉమారాణి జెండా ఎగురవేశారు. అనంతరం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వర్షాల కారణంగా నిండిన చెరువుల వద్దకు వెళ్లరాదని, శిథిల భవనాల్లో నివసించవద్దనని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నర్సంపేట ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరియు ముఖ్య విషయం ఏంటంటే, ఈ భారీ వర్షాల నేపథ్యంలో మనకు 17వ తారీఖు వరకు హై అలర్ట్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ ఏదైనా అత్యవసర పని ఉంటే మాత్రమే బయటకు వచ్చి వాళ్ళ పని చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొకటి, పిల్లలకు హాలిడేస్ ఉన్నందువల్ల వాళ్ళ పిల్లల్ని కూడా బయటికి రానియకుండా మరియు లో కాస్ట్ వేస్ దగ్గర ఏదైనా చిన్న వాగుల దగ్గరికి వెళ్ళొద్దని నా ముఖ్య విజ్ఞప్తి. మరియు చేపలు పట్టడానికి కూడా ఈ మత్తడి పడే దగ్గర వాటి దగ్గర కూడా చేపలు పట్టడానికి ఉత్సాహం చూపిస్తుంటారు కొందరు. దయచేసి అట్లాంటివి ఏవి చేయొద్దని అందరికీ విజ్ఞప్తి. మరియు ఈ భారీ వర్షాల నేపథ్యంలో అందరూ ఇంట్లో నుంచి అత్యవసర పని ఉంటే మాత్రమే బయటికి రావాలి, లేకుంటే రాకూడదని నేను అందరినీ కోరుకుంటున్నాను. మరో ముఖ్య విషయం ఏమిటంటే, మన పాకాల చెరువు ఇవాళ పొద్దున్నుంచే మత్తడి పోస్తోంది. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా హాలిడేస్ అలా ఉండి అక్కడికి ఏదన్నా విహారయాత్ర లాగా వెళ్దామని, దాన్ని చూద్దామని వెళ్ళడానికి కూడా వెళ్లకుండా ఉండాలని నేను